హలో అందరికీ ఐఎమ్ డాక్టర్ వందన మీ ఇంటి డాక్టర్. గర్భవతులు చాలామంది అంటే గర్భవతులు అందరూ కూడా కోరుకునేది ఏంటి అంటే తమకు పుట్టబోయే బిడ్డ మంచి ఆరోగ్యంతో పుట్టాలి అని కోరుకుంటారు కదా. ఇది కాకుండా ఇంకేదైనా వాళ్ళు అంటే ప్రతి ఒక్క గర్భవతి కోరుకునేది ఏంటి అంటే నా బేబీ రంగు బాగుండాలి, అంటే నా బేబీ మంచిగా తెల్లగా పుట్టాలి, మంచి రంగుతో పుట్టాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే నేను ఇప్పుడు మీకు కొన్ని ఫుడ్ ఐటమ్స్ చెప్తానండి. అవి మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల బేబీ స్కిన్ అనేది గ్లో అవ్వడానికి యూజ్ అవుతుంది. సో అదేంటి అంటే వైటమిన్ సి బాగా ఉన్నటువంటి పదార్థాలు. ఈ వైటమిన్ సి అంటే ఏం లేదండి, జనరల్గా పుల్లగా ఉన్న పదార్థాలలో ఉంటుంది అన్నమాట. అంటే మనకి నిమ్మకాయ కావచ్చు, లేదంటే మనం టొమాటో తింటాం కదా, వెజిటబుల్స్లోకి యూజ్ చేసుకొని ఆ టొమాటో కావచ్చు, తర్వాత ఉసిరి పండు కావచ్చు. సో ఇలాంటివి పుల్లగా ఉన్నటువంటి పదార్థాలలో వైటమిన్ సి అనేది ఎక్కువగా దొరుకుతుంది. ఈ వైటమిన్ సి ఏం చేస్తుంది అంటే బేబీ స్కిన్కి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. బేబీ స్కిన్కి కాకుండా ఇమ్యూనిటీ కూడా చాలా యూజ్ అవుతుంది. అంటే గర్భవతులు ఇది ఐటమ్స్ తీసుకున్నప్పుడు జనరల్గా ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ అనేది ఏదైతే ఉందో అది కొంచెం డెలికేట్ కండిషన్ అన్నట్టు అనమాట. అంటే తరచూ ఎక్కువగా జబ్బు పడడానికి అవకాశాలు ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. సో అలాంటి టైంలో ఈ వైటమిన్ సి అనేది ఏం చేస్తుంది అంటే మీకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సో ఇది మీకు ఒక యూస్ఫుల్. ప్లస్ బేబీకి మనం ఇందాక అనుకున్నాం కదా స్కిన్కి చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి. సో ఈ వైటమిన్ సి ఏం చేస్తుంది అంటే బేబీ స్కిన్ అనేది ఉంది కదా, ఈ బేబీ స్కిన్కి చాలా యూజ్ అవుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను మీ బేబీ ఈ వైటమిన్ సి తీసుకోవడం వల్ల మీ బేబీ తెల్లగా పుడుతుంది, మంచి కలర్లో ఫెయిర్గా పుడుతుంది అని అయితే చెప్పను. ఎందుకు అంటే బేబీ కలర్ అనేది ఎప్పుడు కూడా మదర్ ఫాదర్ కలర్ మీద ఆధారపడి ఉంటుంది. అండ్ జెనెటికల్గా అన్నమాట. అంటే మదర్ ఫాదర్ అనే కాదు, వాళ్ళ మేనత్తలు కావచ్చు, వాళ్ళ పిన్ని, అంటే ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీలో జీన్స్ అనేది ఏ విధంగా అయితే మిక్స్ అవుతాయో దాన్ని బట్టి ఎవరి పోలుక ఏ కలర్ అయినా రావచ్చు అనమాట. సో ఖచ్చితంగా మదర్ వైట్ ఉంది అంటే వైటే పుడుతుంది, లేదంటే ఫాదర్ బ్లాక్ ఉన్నారు అంటే బ్లాకే పుడుతుంది. ఇట్లా మనం అసలు ఎస్టిమేట్ చేయలేము అనమాట. ఇది కంప్లీట్గా జెనెటిక్ మీద ఆధారపడిన విషయము. కాకపోతే ఈ వైటమిన్ సి తీసుకోవడం వల్ల ఏంటి అంటే సపోజ్ మీరు చూడండి, చాలామంది బేబీస్ ఇప్పుడు కొంతమంది కొంచెం డార్క్ కలర్ ఉంటారు. ఆ డార్క్ కలర్ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది స్కిన్ మంచిగా గ్లో అవుతూ ఉంటుంది. అంటే ఎంత గ్లో అవుతూ ఉంటుంది అంటే వాళ్ళు అసలు డార్క్గా ఉన్నారు అని కూడా మనకు అనిపించదు అనమాట. ఆ స్కిన్ టెక్స్చర్ కావచ్చు, తర్వాత ఆ స్కిన్ గ్లో అయ్యే విధానం కావచ్చు, ఇదంతా కూడా చాలా అంటే ఫెయిర్గా కనిపించినట్టు ఉంటుంది. సో దీనికి యూజ్ అవుతుంది. సో వైటమిన్ సి తీసుకోవడం వల్ల ఏంటి అంటే స్కిన్ హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే పేలిపోకుండా స్కిన్ అంతా ఇట్లా కొంచెం వాటర్ తక్కువైపోతే ఏదో పాలిపోయినట్టు ఉంటుంది కదా. సో అలా కాకుండా స్కిన్ మంచి హెల్తీగా కనిపిస్తుంది, హైడ్రేటింగ్గా కనిపిస్తుంది, మంచి గ్లో అనేది ఉంటుందన్నమాట. బేబీ కలర్ ఏదైనా కావచ్చు, మంచిగా గ్లో వచ్చేటట్టు కనిపిస్తుంది. అండ్ పిల్లలకి కూడా వ్యాధి నిరోధక శక్తి, బొచ్చలో ఉన్న బేబీ కూడా చాలా యూజ్ అవుతుంది. సో గర్భవతులు మీరు కుదిరినంత వరకు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ని, అంటే మరీ ఎక్కువ అవసరం లేదు, రోజంతా కలిపి ఏదో ఒక పదార్థాన్ని తీసుకున్నా సరిపోతుంది. అంటే సపోజ్ లెమన్ వాటర్ మీరు డైలీ 11 o'clock or 12 o'clock ఆ టైంలో డైలీ ఒక గ్లాస్ లెమన్ వాటర్ తీసుకోండి. అండ్ మీరు చేసుకునే కూరగాయల్లో ఖచ్చితంగా టమోటాస్ తరచు యూజ్ చేయడము, ఈ విధంగా చేసి ఇప్పుడు ఉసిరికాయల కాలం కదా, సో ఉసిరికాయలు కూడా ప్రిఫర్ చేయండి. సో ఇవన్నీ మీరు పాటించడం వల్ల మీ హెల్త్ బాగుంటుంది అండ్ మీ బేబీ హెల్త్ బాగుంటుంది. మీరు అనుకున్నట్టు మీ బేబీకి ఏ కలర్ వచ్చినా కూడా చూడడానికి మంచి గ్లోయిష్గా కనిపిస్తారు. ఛానల్ చాలా కొత్తగా పెట్టాను అండ్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒక్కసారి నా వీడియోస్ చూడండి, మీకు ఏదైనా రిలేటెడ్గా అనిపిస్తే ఆ వీడియో ఖచ్చితంగా చూడండి. అండ్ ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. తప్పకుండా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే ఇస్తాను. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క గర్భవతులకి కూడా నా నుంచి ఆల్ ది బెస్ట్. బాయ్ బాయ్.